ఏంటి మనీ వెళ్తున్నాడు? ఇగో ఈ చేపలు తీసుకొచ్చాడు. చేపలు ఇటు పెట్టు, ఇట్లా ఇటు కింద పెట్టు. కొన్ని మట్ట గుడుసులు అయ్యో బతికే ఉన్నాయి. వెళ్ళిపోతుంది ఇది. ఈ మట్ట గుడుసులు బతికే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ పల్లె నుంచి వత్త తెచ్చాడు. పల్లె నుంచి వస్తా. అదిగో ఇగో భలే ఉంది. బురద మట్టలు, మట్ట గుడిసలేగా బురద మట్టలు అంటే. ఇక అక్కడ కూర్చొని చేసేస్తా. మరి ఇక్కడ కూర్చొని చేసేస్తాను. చీకట్లో ఏం కనపడిద్దిలే, చేసేసి అంటున్నా. ఏది మా వదిన రాలేదేంటి? వస్తానంది. సరే నువ్వు చేస్తా ఉండు. ఇదిగోండి మా అన్నయ్య వస్తా పనిలో నుంచి చేపలు తెచ్చాడు. వీళ్ళు కూడా పనికి వెళ్ళి వచ్చి భోజనం చేసి పడుకునే టైంలో తీసుకొచ్చాడన్ని. రేపొద్దునకైతే ఆగో కదా అని చెప్పేసి లేట్ అయినా చేస్తుందండి. ఇప్పుడు 10 దాటుతుందండి టైము. ఇక ఆమె చేస్తుందని మా నాన్నగారు వాళ్ళు కూడా కూర్చున్న చలి కాగుతున్నారు. చక్క ముచ్చట్లు అవి చెప్పుకుంటా చలి కాగుతున్నానండి. ఒక్కోసారి మాత్రం విలేజ్ లైఫ్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. అందరూ సందడిగా కూర్చొని చలి మంటలు వేసుకుంటా చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటా కూర్చుంటారు. చేపలు చేయటం అయితే అయిపోయిందండి. క్లీన్ చేసుకొని వచ్చేస్తుంది. కానీ టైం చాలా అయిపోయిందండి ఇప్పటికి. క్లీన్ చేసా. ఉప్పు వేసి కడిగావా? అన్ని వేసి కడిగా. ఉప్పు, నిమ్మకాయ, పసుపు. ఇంత లేట్ టైంలో తీసుకొచ్చి మా అన్నయ్య పని చేసాడు. రేపు పొద్దున్నే మాత్రం నన్ను మాత్రం లేపమాకండి కొంచెం. సరే నేను లేపుతాను. పొద్దున్నే పిల్లల్ని బయలుదేరి కొడతాను. పిల్లల్ని పంపించాక లేపుతాలే 7:30కి. సరే. టవల్ అవన్నీ పెట్టుకున్నాడు. లైట్ ఉంటే మా నాన్నకి నిద్ర పట్టదు. హాయ్ అండి. రాత్రి మా బావగారు చేపలు తీసుకొచ్చారన్నాం కదండి. ఇప్పుడైతే ఆ కూర అయితే వండేసుకుందాము. రాత్రే చేసి పడుకున్నాను అనమాట. ఈరోజు పనికి వెళ్ళట్లేదు అని చెప్పాను కదా. జాకెట్ కుట్టుకోవడం అయిపోయింది కదా? అయిపోయింది. సరే. ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నాం. కొంచెం ఉప్పు, కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాము. ఇదిగోండి అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి అన్నమాట. అల్లం కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేసుకొని చేపలు అయితే వేసేస్తాము. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కారం అన్నీ వేసేసుకున్నాం. తక్కువ కారం ఎక్కువ వేసేస్తున్నాం చూసేయి. సరే. కొంచెం ఉప్పు కూడా వేసి చింతపండు పులుసు అయితే పోసేసుకున్నాం. 10 నిమిషాల ముందే నిమ్మకాయ అంత సైజు దీనికి సరిపోను ఇది నానబెట్టేసేసుకున్నా. ఏంటి నానబెడుతున్నావు అని అడిగావుగా. జాకెట్ కుట్టేటప్పుడు మధ్యలో లేచి వచ్చి నానబెట్టేది ఇదేనా? ముక్కలు ఆపరా? చేప ముక్కలు అసలు ఇదిగోండి. ఇప్పుడైతే చేప ముక్కలు అయితే వేసేసుకున్నాము.
పెద్ద చేపలు అయితే వేసేసుకుంటున్నాను. ఈ ఎర్రచెరువులో పట్టుకొచ్చాడంట అదే వాళ్ళు మనర్లో. నిన్న నరకుడికి వెళ్ళారు కదా, 3 గంటలకల్లా అయిపోయిందంట నరకుడు. అయిపోతే లారీ రాలేదంట. ఈ లోపు ఖాళీ ఉంది కదా, పిల్లలు మా తెలిసిన వాళ్ళే పడుతుంటే మా అన్నయ్య కూడా గాలం తీసుకొని ఇంతవరకు ఆ లారీ వచ్చే వరకు పట్టాడంట. చాలా టేస్ట్గా ఉంటాయి ఎర్రచెరువులో చేపలు మా ఊర్లో. ఆ గ్యాప్ లో పట్టాడు, లేకపోతే మా అన్నయ్యకి ఎక్కడికి పనికి వెళ్ళిన వాడికి. 10ంటికి 9 అయింది మా అన్నయ్య వచ్చాక. రాత్రి అదే 9 అయిపోయింది మా అన్నయ్య వచ్చారు గారికి. ఇక పట్టుకొని వచ్చాడు. చేపలు ఎర్రచెరువులో బాగుంటాయి. ఇక్కడ అడ్డ రోడ్డు బాగున్నాయి కదా. ఈ చిన్నవి ఇంకా టేస్ట్ గా ఉంటాయి, బాగుంటాయి. అడ్డ రోడ్ నుంచి దిగవల్లికి మధ్యలో వాగు ఉంటది, ఊటవాగు అని. ఊటవాగు అదే. ఆ వాగు మా చిన్నప్పుడు ఎప్పుడు వస్తానే ఉండేది. మా అన్నయ్యకేమో చేపలు అంటే బాగా ఇష్టం. చిన్నప్పుడు తినేవాడు కాదు కానీ చేపలు పట్టడానికి మాత్రం వచ్చేవాడు. మా అన్నయ్యకి పడేవి చేపలు. టిఫిన్లు పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళం. చాలా వచ్చినా ఖాళీగా ఉన్నప్పుడు టిఫిన్ పట్టుకొని వెళ్ళిపోయి అంతా అందరూ చాలా మంది పిల్లలు వచ్చేవాళ్ళు, అందరం కలిసి పట్టుకునేవాళ్ళం. నాకు దొరికేవి కాదు ఎక్కువ, 10 దాహాలు తిడతా ఉండేవాడు మా అన్నయ్య. ఇంక తీసుకురావటం వేస్ట్, ఇటుకి పడవు. ఆ టిఫిన్ పట్టుకొని వాళ్ళ దగ్గరికి తిరుగుతూ ఉంటాడు. అందరికీ పడే నాన్న కూడా పట్టుకునేవాడిని చేపని, నెలల్లో వెళ్ళే చేపని. అది ఎంత ఫాస్ట్గా వెళ్ళినా ఎట్లా ఉన్నా సరే పట్టుకునేవాడిని. పట్టుకొని నడుము ఇట్లా ఇరుచుకునేసరికి అమ్మో పరిస్థిద్దామని భయం వేసి వదిలేసేవాడిని. వాళ్ళు కూడా అనేవాళ్ళు, వీళ్ళు పెద్ద పెద్ద చేపలు పడతాడు పట్టడానికి, కానీ అది నడుము ఇరుచుకునేసరికి వదిలేసేసేస్తాడు అని చెప్పేసి. అది మెదలకుండా ఉంటే పట్టుకునేవాడిని. అది పట్టుకోగానే ఇలా ఊపేస్తుంది కదా, పరిస్థిద్దామని భయం వేసి వదిలేసేవాడిని. సరే ఎట్టు కాదు మా అన్నయ్య తిడుతున్నాడు అని చెప్పేసి వీళ్ళందరూ ఇక్కడ పడతాను. నేను ఎదరికి వెళ్తే పెద్ద బండ ఉంది, చాలా పెద్దగా ఉంది బండ. అయినా సరే ఎంత పొరువైన లేపేసాడు నేను సన్నగున్నా సరే. వెళ్ళి ఆ బండ దగ్గరికి వెళ్ళిపోయి ఆ బండ పట్టుకొని గట్టిగా లేపాను పెద్దగా. ఈ బండ కింద దొరుకుతాయి నాకు చేపలు కంపల్సరిగా. ఇప్పుడు టిఫిన్ నిండిపోయి 2 టిఫిన్లు మా అన్నయ్య టిఫిన్ కూడా నేనే నిండేస్తే వాళ్ళని చెప్పేసి బండ గట్టిగా లేపేసేసా. లేపేసరికి పెద్ద పెద్ద పాములు 2 ఉన్నాయి. ఇదిగో టిఫిన్ గిరా తిప్పేసి గిరాటేసి అటు 5 కిలోమీటర్లమ్మ. ఆ వాగు మీద నుంచి తిరిగి మా ఇంటికి రావాలంటే 5 కిలోమీటర్లు ఉంటుంది కరెక్ట్గా. ఎక్కడా ఆగలేదు 5 కిలోమీటర్లు. నేను ఎక్కడా ఆగకుండా ఇంటికి వచ్చేసా. ఇక ఆ టిఫిన్ ఎటు పోయిందో, ఈ చేపలు ఎటు పోయినాయో కూడా తెలియదు. ఇక మా అన్నయ్య తర్వాత ఆ టిఫిన్ తీసుకొని వచ్చాడు. అదేంటి మాకు అదే పని. ఖాళీకి వచ్చినప్పుడల్లా వెళ్ళటం, చేపలు పట్టుకురావటం, మా అమ్మోళ్ళు వండేసేయటం. ఎప్పుడులాగే పట్టుకొస్తారు కదా అని చెప్పేసి అనుకున్నారు. పెద్ద పెద్ద పాములు చూడంగానే నాయను అని పడేసేసి ఈ అమ్మ ఊరుకు. ఒక 5 నిమిషాలు అయితే ఉడికిపోతాయి. సెలవులు వచ్చినప్పుడల్లా ఇక అట్లాగా చెరువులు ఎంపబడి తిరగటమేనా. చేపలు అందరూ లేవాళ్ళు, మేము అప్పుడే కాదుగా. పిల్లలు మొత్తం టిఫిన్లు వేసుకోవటం వెళ్ళిపోవటమే. టిఫిన్లు వేసుకొని వెళ్ళిపోయి ఎవరు దొరికిన వాళ్ళు, ఎవరికన్నా ఎక్కువ దొరికితే కనుక కొంచెం షేర్ చేసుకునేవాళ్ళం. తలా ఒక 1 కేజీ మ్యాక్సిమం తెచ్చేవాళ్ళం, లేదా తలా ఒక 1 కేజీ 1/4 కేజీ అని తెచ్చేవాళ్ళం. మా అన్నయ్య నేను వెళ్ళేవాళ్ళంగా 1/2 కేజీ కానీ కేజీ కానీ ఉండేవి, తక్కువలో తక్కువ. సిటీలో ఉన్నప్పుడు ఏముంటుంది, మీకు బయటికి వెళ్ళరుగా. అయినా మా పల్లెటూరులో అయినా ఆడవాళ్ళు ఎవరు బయటికి రారులే, కానీ మేమే వెళ్ళేవాళ్ళం. చేపల కూర అయితే రెడీ అయిపోవచ్చింది అనమాట. ఇదిగోండి గరం మసాలా అయితే వేసేసుకున్నాం. వేసుకొని ఒకసారి కలుపుకున్నాం. అట్లాగా
నిమిషాలు దించేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడైతే కూర ఉడికిపోయింది. చూద్దాం ఒకసారి మూత తీసి. ఇదిగోండి కూర అయితే ఉడికిపోయింది. ఒకసారి తిప్పుకొని దించేసేయడమే. ఇకైతే దించేస్తున్నాను. ఇదిగోండి మాయ. ఎట్టా ఉంది నాన్న? ఎర్రజీరలోకి చెప్పే పని ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మరి కూర అయితే చాలా చాలా బాగుందంట. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.